ఇస్తున్నా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు. మరి ఈరోజు ఈ యొక్క అన్నప్రసన్న కార్యక్రమానికి వచ్చినటువంటి రక్త సంబంధులు, మరి బంధువులు, మిత్రులు, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియ. వినోద్ ప్రసన్న మరి దేవుడు ఏర్పరిచాడు. మరి వానికి చిన్న బాబుకు ఏం పేరండి? వీనస్ వాగ్దాన్. మాకు ఇంకో బుడ్డోడు ఉన్నాడు, వాని పేరు సామ్ వాగ్దాన్. ఈ మాట ఎందుకు నేను చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు ఫస్ట్ వాగ్దానం చేశాడు వీళ్ళ కుమారులను ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ చెప్పిన ప్రకారంగా దేవుడు గర్భాన్ని తెరిచి వాళ్లకు కుమారులని అనుగ్రహించాడు. అందుకనే దేవుడు వాక్యం అంటది, కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనములో, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకములోనికి మనిషిని పంపించక ముందు దేవుడితో ఉన్నారు వాళ్ళందరూ. దేవుడితో ఉన్నటువంటి వ్యక్తులు వారు ఏం చేశారంటే, ఆ దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకంలోనికి వీళ్ళని పంపించడానికి మీరు వెళ్ళండి నాన్న ఈ భూమి మీదకి అని చెప్పినప్పుడు, అందుకనే వాక్యం అంటది, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు వారు వెనుకున్నారు. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాను. దేవుడు మనం చూస్తాడో లేదో మనం అనుకుంటున్నాం, కానీ పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూశాయి. కాబట్టి అది దేవుని యొక్క కృప లేకుండా మనం ఈ లోకంలోనికి రాలేదు. అందుకనే మనం చూసే వాక్యములు ఇప్పుడు మనం చూసినట్టుగా చదువుకున్నట్టుగా ఏంటండి, ఆదికాండం 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప వీళ్ళు చేశాను అని మనం చదువుకున్నాం. మేమంతా నోట్ చేసుకున్నాం, బైబిల్ ఉన్నది. ఇక్కడ నోట్ చేసినప్పుడు, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు కూడా నాతో పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనంటే. ఎందుకంటే చిన్న పిల్లలను డిస్టర్బెన్స్ చేయవద్దు. ఇంకో విషయం తెలుసా, అన్న ప్రసన్న అంటే మొట్టమొదటిసారి ముద్ద ఎవరు తినిపించాలంటే కన్న తండ్రి తినిపించాలి. ఎవరు తినిపించాలంటే తల్లి ఒడిలో కూర్చోబెట్టి కన్న తండ్రి తినిపించాలి. ఎందుకంటే తండ్రి స్వాస్థ్యంలో నుంచి బిడ్డలు వస్తారు కాబట్టి ఆ తండ్రి యొక్క కష్టాన్ని తినేటువంటి వ్యక్తి ఎవరంటే పిల్లలు. తర్వాత ఇంకెవరు తినిపించాలంటే మేనమామ తినిపించాలి, లేకపోతే ఎవరండి మేనమామ తినిపించవచ్చు. అది మొట్టమొదటిసారి తినిపించేటువంటి విధానం. ఇంకేంటి, ఇక్కడ మంచి అన్నము సన్న బియ్యంతో వండి అవన్నీ ఒక పరమన్నం తయారు చేశారు. అది ఎందుకు అంటే, ఆ పిల్లలు పాలు విడిచేటువంటి సమయం అంటే ఇంకా వాళ్ళు తాగుతూనే ఉంటారు, కానీ పాలలో నుంచి తను బలమైన ఆహారము తీసుకోవడానికి వారు ఏం చేస్తారంటే, పిల్లవాడు ఎదుగుతాడండి. ఏం చేస్తాడండి? పిల్లవాడు ఎదుగుతాడు. కాబట్టి అతడు ఆ ఆకలి అయితే ఎలా చెప్పగలుగుతాడండి? పిల్లవాడు చెప్పలేడు, కాబట్టి ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఎవరైనా ఏదైనా మనం దగ్గర పెట్టినప్పుడు అన్ని నోట్లో పెట్టుకుంటా అంటాడు. ఏం చేస్తాంటాడండి? సొల్లు గారుచుకుంటా అన్ని నోట్లో పెట్టుకుంటాడు. సొల్లు ఎందుకు గారుస్తాడంటే, త్వరలో తనకు పనులు రాబోతున్నాయి, తినడానికి తను సిద్ధంగా ఉన్నాడు, పాలతోటి కాదు, ఇక నుంచి తాను ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి అని అంటే. చూడండి, ఒక విషయము, తల్లిదండ్రులైనటువంటి మన అందరూ పిల్లలు కలిగినటువంటి వ్యక్తులమే. అయితే వాళ్ళకు మనం ఏదైతే తినిపిస్తామో వాళ్ళు అదే తింటారు. ఇప్పుడు ఆ చిన్న పిల్లగానికి పప్పే పెట్టినాం అనుకోండి, ఇక జీవితాంతం పప్పే తింటాడు. చెప్పండి చాలా జాగ్రత్తగా, జీవితాంతం ఏం తింటాడండి? పప్పే. కేవలం ఫిష్ తినిపించాం అనుకోండి, కేవలం ఫిష్ మాత్రమే తింటాడు. మటన్ తినిపించామనుకోండి, కేవలం మటన్ వరకే, ఇంకా చికెన్ ముట్టుకోడు. కాబట్టి ఇప్పుడు ఎదిగే పిల్లగానికి మనం ఇప్పుడైతే అన్నప్రసన్నటువంటి కార్యక్రమం చేస్తూ తను ఎదుగుతున్న కొద్దీ తనకి ఏదైతే అవసరమో తను మనం తినిపించడం మొదలు పెడతామో అన్ని విటమిన్స్ తన శరీరంలోనికి వచ్చేసి ఆ బాలుడు బలం పొందుకుంటాడు. అప్పుడు తీసుకున్నటువంటి ఆహారం ద్వారా బలము ఆ కుమారునికి అందుతుంది. కాబట్టి ఇక నాకు పప్పే ఇష్టం, నేను పప్పే పెడతా అనొద్దు, మనం అన్ని పెట్టాలి. మా మనవాడు ఇప్పుడు ఏది సామ్ వాగ్దాన్ ఇటు వచ్చిపోయా, ఎక్కడ ఉన్నాడు? ఇక్కడనే ఉన్నాడా? రైట్. ఇతను నువ్వు అనుకుంటాము సర్ది చేస్తుంది. నేను విన్నాను కొంతమంది పిల్లలకు
పౌడర్ వేయరు, లేకపోతే ఇంకోటి వేయరు, ఇంకోటి రకరకాలుగా వేయకుండా వాళ్ళు ఊస్తూ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అమ్మ నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు, ఇక నువ్వు మటన్ తినొద్దు, లేకపోతే నువ్వు ఫిష్ తినొద్దు, ఇది తినకూడదు, ఈ ఛాయ్ తాగకూడదు అని మన పిల్లానికి మనం కంట్రోల్ చేస్తే జీవితాంతంలో తనకు ఏదో ఒక లోపం అనేది ఏర్పడుతుంది. అన్ని తినిపించాలి, సర్ది చేస్తుందని మనం భయపడద్దు, అన్ని తినిపించాలి. ఐస్ క్రీమే కాదు, ప్రతిదీ పిల్లగానికి ఆరోగ్యకరమైనది మనం చేసి తినిపించడం ఇంకా చాలా మంచిది. ఆ తినిపించమన్నాడు కానీ హోటల్లో లేకపోతే రకరకాల కొంచెం మంది బయట ఉంటాయి కదండి కొన్ని పదార్థాలు, అవి మనము మంచిగా ఉన్న కాడ నీటిగా ఉన్న కాడ తినిపించడంలో తప్పు లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ తినిపించడం వలన ఏమైతే ఆరోగ్యము దెబ్బతింటది. కాబట్టి పిల్లగానికి మనం ఏం చేస్తామంటే అన్నప్రసన్న రోజు ఆ యొక్క ఫుడ్ దేవుడే మనకు ఏర్పరిచాడు, దేవుడే తినడానికి శక్తినిస్తున్నాడు. ఇంకొక మాట నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే పిల్లల గురించి మనం చూసినట్లయితే బైబిల్లో 120 సార్లు పిల్లల గురించి వ్రాయబడి ఉన్నది. పిల్లల గురించి ఎన్నిసార్లు అండి? 120, 120 సార్లు చెప్పబడింది. 2 కొరింథీ 12:14 అంటాడు, ఇదిగో పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని ఇవ్వాలట. ఎవరి కొరకు ఆస్తిని ఇవ్వాలండి? పిల్లల కొరకు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చి సంపాదించేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, నువ్వు నాకు ఈ నాన్న అంటానికి వినలేదు, ఎందుకంటే తండ్రి పిల్లగానికి ఇవ్వాలి. ఆ యాక్చువల్గా ఇప్పుడు వినోద్ కూడా తన కష్టం చేస్తా అంటే ఏం చేయాలంటే తన పనిలో నుంచి తన తండ్రిని తన కుటుంబాన్ని పోషించే బాధ్యత పెద్ద పెరిగిన తర్వాత వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఎవరు ఇవ్వాలండి? పిల్లల్ని సంరక్షించే బాధ్యత అది తల్లిదండ్రులకు. అందుకని ఇక్కడ ఏమంటారంటే తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి. పిల్లలకు నేను కన్నాను, నిజంగా చెప్పాలంటే మా నాన్న కూడా అలాంటి సంతానము గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటాడు ఇక్కడ 8వ వచనంలో. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు. ఎందుకంటే వాగ్దానంతో పుట్టినటువంటి పిల్లలు దేవుడిచ్చాడు. ఆ గర్భఫలము దేవుడిచ్చే ఒక బహుమానాన్ని దేవునికి కొన్ని చేత కాదట అండి. ఏం చేత కాదట అంటే ఇప్పుడు తనకు డైపర్ వేయడం, తనకు ఏంది అన్ని కడగడం, ఇవన్నీ దేవునికి చేత కాదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులని దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే నేను సేవ చేయలేను కాబట్టి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఒక బాధ్యతను మనకి ఇచ్చి మనల్ని ఆ యొక్క దేవుని పిల్లలని మనం పెంచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ధన్యత అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఏమంటే కీర్తన 28:3 అంటాడు, నీ లోగిటే భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారట. అంటే ఒలీవల మొక్కలు ఎలా ఎదుగుతాయో పిల్లలు కూడా అలా ఎదగాలి, అలా దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం పెట్టాలంటావు. నువ్వు ఎడిపోతాను అంటే నా పిల్లల కోసం అంటావు, నువ్వు ఎందుకు చదువుతాను అంటే నా పిల్లల కోసం అంటావు, నువ్వు ఎందుకు ఇంత ప్రయాణం అంటే నా పిల్లల కోసం అంటావు. అంటే ఆ దేవుని పిల్లలని నీ పిల్లలుగా ఇచ్చి దేవుడు పెంచడానికి ఒక కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను మాట్లాడి ముగిస్తాను. యోబు గ్రంథం 29:5 అంటాడంటే, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండను గనక నా పిల్లలు నా చుట్టూ ఉండురు. ఎందుకంటే మన చుట్టూ మన పిల్లలు ఉండాలంటే దేవుని కృప మనకు తోడై ఉంటేనే తప్ప మనము పిల్లలముగా ఉండలేము. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మనల్ని పిల్లలుగానే భావిస్తున్నాడు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలమాట. ఎందుకంటే దేవుని పిల్లలం. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా, ఆయన అందరికీ తండ్రి అట. నేను దేవుడిని అనకుండా ఆయన ఏమంటాడంటే, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారుల ఎందురు, కుమార్తెల ఎందురు. దేవుని సన్నిధిలో తర్వాత ఆ కుమారులు అనేది ఏముండదు. ఎందుకంటే మనము ఆత్మ శరీరం ధరించిన తర్వాత కుమారులు కుమార్తెలు అంతా ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఆయన యొక్క రాజ్యాన్ని కూడా కట్టాలి. ఏంటంటే ప్రేమతో. ఆయన అంటాడు ఏంటంటే ప్రేమతో, కక్షతో కాదట. దేంతో సాధించాలంటే మనము ప్రేమతోనే ఆయన పిల్లలమైన మనము ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. నేను పోను అని ఏడిచాడట. వాగ్దాను గాని వీనస్ గాని ఏం ఏడిచాడట, నేను పోను ఇప్పుడే తల్లి దగ్గరికి అని అన్నాడట. నవ్వొస్తుంది కదా. ఎందుకు పోనాలంటాడంటే దేవుని దగ్గర ఎంతో మేలున్నది, ఎంతో గొప్పది ఉన్నది. అప్పుడు అన్నాడు, ఇదిగో పలానా కాడ దేవుడి శెట్టి కుటుంబం ఉన్నది, పలానా కాడ వినోద్ ఉన్నాడు, ఇదిగో పలానా కాడ ప్రశాంత్ ఉన్నది, వాళ్ళ కడుపులోనికి నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను ప్రభు అని అంటే నువ్వు వెళ్ళవలసిందే అని దేవుడు పంపించాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా పెంచాలంటే దేవుని నిధిలో దేవుని పిల్ల మంచి చెడులు తెలుసు కాబట్టి మనం మంచిగా పెంచాలి. వాళ్ళని వాక్యం మంది పెంచాలి, పాలతో తర్వాత ఆహారం
ఈ వాక్యం అనే పాలంటాడు, దేవుడి వాక్యం అంటాడు. మనము వాక్యం పెరగట వాటి ఏంటంటే సన్నిధిలో దేవుని యొక్క నీడలో పిల్లలని, ఎందుకంటే పిల్లల యొక్క బాధ్యత. కాబట్టి పిల్లల గురించి 120 సార్లు బైబిల్లో నొక్కి చెప్తా ఉంది ఏంటంటే పిల్లలని మనం సంరక్షించటం మన బాధ్యత. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి. అతను కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడే వద్దాట నాన్న, ఇప్పుడే పుట్టరాట నానాట అంటే నీతో ఎవరన్నారు? దేవునికి సమస్తము సాధ్యం. ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా. ఇప్పుడు అయ్యగారు వాక్యం చదివినప్పుడు కూడా 75 సంవత్సరాలకు ఏం చేశారండి? సంతానం ఇస్తామని మొక్కిన తర్వాత 25 ఏళ్లకు 100 సంవత్సరాలకు పిల్లవాడు పుడతారంటే ఎవరైనా నమ్ముతారా? ఋతుక్రమము ఆగిపోయిన పద్ధతిలో దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నిన్నటి విషయంలో ఒక్క మాట చెప్తాను వినండి, దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరు లేరండి. అందరు దేవుడు ప్రేమించారు కాబట్టి మీరు ఇలా కూర్చున్నారు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ మీలో ఉన్నది. లాస్ ఏంజిల్ గురించి మీరు విన్నారు కదా మొన్న. అమెరికాలో ఎలాంటి ప్రయాణం జరిగింది? వాళ్ళు మేమే హీరోలో, మేమే గొప్ప వాళ్ళం అనుకున్నప్పుడు దేవునికి 0 మార్క్ వేసిందట. ప్రపంచంలో అత్యధికమైనటువంటి మంచి పట్టణము, సుందరమైన పట్టణము, అందమైన పట్టణము, హీరో అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేసినట్టు 0 చేసిండు. మనం హీరోలం కాదు, ఎప్పుడైనా జీరో నుంచి మనల్ని హీరో చేయగలడు దేవుడు. కానీ హీరోలో మనం అనుకుంటే ఏది కూడా సరిపోదు. కాబట్టి ఆ పట్టణం కూడా చాలా వరకు ఇప్పుడు గుణపాఠంగా అందరికీ, ఇదిగో మనం హీరోలం కాదు, హీరోలు అనుకున్న వాళ్ళు కూడా పోయారు. వాళ్ళ పిల్లలు రోడ్ల నేను చూసినప్పుడైతే ఏమనిపిస్తుంది తెలుసా? గొప్ప ధనికులు, గొప్ప ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ధనికులే ఈ రోజు ప్లాట్ఫారం మీద ఉన్నారంటే దేవునికి ఉగ్రత. అందుకని మనం ప్రతి విషయంలో దేవునికి చోటు ఇవ్వాలట. మీరు దేవునికి మొక్కుతాలంటే ఏదో ఒక దేవుని మొక్కుతాలంటే, ఏదో ఒక భక్తి చేస్తాలంటే దేవుని ప్రేమ మీలో ఉన్నది కాబట్టిగానే ఆ భక్తి చేయగలుగుతున్నాం. లేకపోతే మనం భక్తి చేసే అధికారం